నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. షుగర్ అన్నది ఇప్పుడు కాలంలో తరచుగా వినే పదం. మీకు షుగర్ ఉందా? బీపీ ఉందా? లేకపోతే థైరాయిడ్ ఉందా? ఈ 3 సమస్యలు అన్ని వయసుల వారికి ఇంచుమించుగా 20 నుంచి మలి వయసు వరకు, ఓల్డ్ ఏజ్ వరకు అందరు చాలామందికి చూస్తూనే ఉంటాం. దీంట్లో టైప్ 1 అన్నది ఫెమిలియల్‌గా, ఫ్యామిలీ పరంగా వచ్చేది. రెండో షుగర్ టైప్ 2 అన్నది యూజువల్‌గా 40 సంవత్సరాలకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా 40 సంవత్సరాల తర్వాత ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ షుగర్ దీర్ఘకాలికంగా మనలో ఎన్ని మార్పులు చేస్తుంది అన్నది చాలామందికి తెలీదా? నాకు షుగర్ ఉందా? ఇంకా నేను టాబ్లెట్లు వాడాలనుకోవట్లేదండి. డైట్ ద్వారా తగ్గించుకుంటాను, లేదా వాకింగ్ చేస్తాను అని అంటారు. షుగర్ ఎక్కువగా ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ మీరు దానికి సమస్యను ముందే పరిష్కరించుకోవాలి, దాన్ని నార్మల్‌కి తీసుకురావాలి. ఇలా చాలా కాలం నేను ప్రొలాంగ్ చేస్తాను అన్న దానికి ఏంటంటే, దానికి మీకు తెలియకుండా శరీరంలో కొన్ని మార్పులు జరిగిపోతూ ఉంటాయి. మీరు వైద్యం తీసుకునేటప్పటికి మీరు భయపడినా భయపడకపోయినా శరీరంలో దీని మార్పులు వెంటనే కొన్ని సంవత్సరాల వరకు బయటకు చూపించు. అదే షుగర్ ఈజ్ సైలెంట్ కిల్లర్ అంటాం. ఎప్పుడు షుగర్ ఉన్నది అని అంటే దాన్ని వెంటనే చెక్ చేసుకొని దాన్ని ఎలా పరిష్కరించుకుంటే మంచిదని ఆలోచించుకోవాలి. ఆర్థోపెడిక్ పరంగా చాలామంది షుగర్ పేషెంట్స్కి వచ్చే సమస్యలు ఏంటి అంటే ఫ్రోజన్ షోల్డర్, భుజం పట్టేయడం చాలామందికి ఇది. దీని ద్వారా ఏంటంటే రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మూమెంట్స్ ఆగిపోతూ ఉంటాయి. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలామందికి నార్మల్ అయ్యే స్టేజ్ వస్తుంది. కొన్ని నెలలు పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇలా షుగర్ వల్ల చాలామందికి నడక అన్నది ఇంపార్టెంట్. మనకి ఇండియన్ సినారియాలో మోస్ట్లీ లేడీస్ ఆఫ్టర్ 40-50 బయటికి వెళ్ళేది తక్కువ. హార్మోనల్ చేంజెస్ వల్ల మెనోపాజ్ వచ్చేసి బోన్లో కాల్షియం తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందరికీ తెలుసు షుగర్ వల్ల గాయం అయితే గాయం మానదు అనేది. ఆ గాయం అవుతుందా లేదా అన్నది స్పర్శే ఉండదు. ఈ కాలు తిమ్మిర్ల ద్వారా కానీ, చేతిలో మంటల ద్వారా కానీ వీళ్ళకి షుగర్ ఉందా లేదా అని చూస్తారు. చాలామంది నాకు భుజం నొప్పి ఉందండి, తగ్గట్లేదు ఎందుకని చూస్తే చాలామందికి షుగర్ కూడా ఉంటుంది. ఇలా ఏదన్నా జరగవచ్చు షుగర్ వల్ల. ఈ షుగర్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. దీంట్లో జరిగే మార్పులు శరీరంలో కొన్ని నెలలు పడుతుంది ఈ మార్పులు జరగడానికి. ఫ్రోజన్ షోల్డర్ రావడానికి కూడా కనీసం 6 నెలలు పడుతుంది. నెమ్మదిగా మన శరీరం సంకేతాలు ఇస్తూ ఉంటుంది, దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. రెండోది కాలు మంటలు వస్తున్నాయి, లేకపోతే అరికాలు పొడుస్తున్నాయి అంటూ ఉంటాం. ఇది షుగర్ వల్ల కావచ్చు, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా కావచ్చు. అందుకే షుగర్ ఉన్న పేషెంట్స్కి ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు గాయం మానటానికి చాలా టైం పట్టేస్తుంది. వాళ్ళు ఉన్న రక్త కణాలు మైక్రోవాస్కులర్ చిన్న వెజల్స్ మీద షుగర్ ప్రభావం ఉంటుంది. రక్త ప్రసరణ సాగిపోతూ ఉంటుంది. అందుకే ముఖ్యంగా పాదాలకి, చేతి వేలికి మొదలవుతాయి. ఎక్కువగా పాదాలకి, కాళ్ళకి సమస్య మొదలవుతుంటుంది. చాలామంది డయాబెటిక్ ఫుట్ అంటాం. దీనివల్ల కాళ్ళు తీసే సమస్య కూడా తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో స్పర్శ ఉండదు. స్పర్శ లేకపోవడం వల్ల ఏ దెబ్బ తగిలినా వాళ్ళకి తెలియదు నాకు తగిలింది అన్నది. వాళ్ళు చూసుకునేసరికి అది పుండు అవుతుంది. ఆ పుండు నార్మల్ శరీరాల్లో రక్త ప్రసరణ బాగుంటుంది కాబట్టి హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది కాబట్టి అది హీల్ అయ్యే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే షుగర్ పేషెంట్స్ను ముందే చెక్ చేసుకోవడం, మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వెంటనే చెక్ చేసుకొని ఏంటి నా పరిస్థితి, ఎలా చేయాలి, ఏ మందులు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ సలహాలు తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.